అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర విషాదం, 633 మంది భారతీయ విద్యార్థులు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఇక కెనడాలో అత్యధికంగా 172 మంది చనిపోయారని, మొత్తంగా 41 దేశాల్లో కలిపి కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారని వివరించింది. ఇక కేరళ ఎంపీ కోడి కొన్నీలు సురేష్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాల్లో ఈ విషయాలు వెల్లడించారు. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం సహజ కారణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, వైద్య అత్యవసర పరిస్థితులు విద్యార్థుల మరణాలకు కారణాలుగా తేలాయి. ఇక కెనడా తర్వాతి స్థానంలో యుఎస్ 108, యూకే 58, ఆస్ట్రేలియా 57, రష్యా 37, జర్మనీ 24 ఉన్నాయి. ఇక దాయాది పాకిస్తాన్లో కూడా ఒక భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఇక దాడి, హింస కారణంగా కెనడాలో 9, అమెరికాలో 6, చైనా, యూకే, కిర్గిజిస్తాన్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 19 మరణాలు సంభవించాయి. ఇక విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత కార్యాలయాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాయని, నేరస్తులకు శిక్ష పడేలా చూస్తాయని మంత్రి వెల్లడించారు. ఇక ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, అలాగనే ఆపరేషన్ అజయ్ ద్వారా ప్రపంచాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చామని ఆయన వివరించారు. ఇక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MDDAD పోర్టల్లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో భారత ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉందని తెలిపారు. ఇక 2024 నాటికి 1.33 మిలియన్ల మంది భారత విద్యార్థులు విదేశాల్లోనే విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇక గడిచిన 3 ఏళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. 2022లో ఈ సంఖ్య 0.75 మిలియన్లుగా, 2023లో 0.93 మిలియన్లకు చేరుకోగా తాజాగా 1.33 మిలియన్లకు చేరుకుంది. ఇక విదేశాల్లో కష్టాల్లో ఉన్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ విజయవంతమైనట్లు చెప్పారు. ఇక బంగ్లాదేశ్ నుంచి ఈ మధ్యకాలంలో అనేక మంది విద్యార్థులు భారత్కు తిరిగి వస్తున్నట్లు వివరించారు. ఇక ఈ ఏడాది జనవరి 1 నాటికి 101 దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులకు సంబంధించి MEA సమర్పించిన డేటా ప్రకారం కెనడాలో అత్యధికంగా 4.27 లక్షలు, అమెరికాలో 3.37 లక్షలు, యూకేలో 1.85 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆస్ట్రేలియాలో 1.22 లక్షలు, జర్మనీలో 42,997, UAEలో 25,000, రష్యాలో 24,944 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇక చైనాలో 8,580 మంది, ఇక న్యూజిలాండ్లో 7,300 మంది, ఇక నేపాల్లో 2,134, సింగపూర్లో 2,000, జపాన్లో 1,532, ఇరాన్లో 1,020 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక పాకిస్తాన్లో 14 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇక యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్లో ఇప్పటికీ 2,510 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నట్లు వెల్లడించింది.